హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేశానండి. దొండకాయ ఫ్రై అని అనుకోవచ్చు, రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా స్పెషల్గా చేశానండి. కొంచెం కర్రీ వేసుకొని పల్లెవుడు అన్నం తినేవచ్చు. కమ్మగా ఉంటుంది, భలే ఉంటుంది అసలు. ఇది తిని ఒక ముద్ద పెరుగన్నం తింటే సరిపోతుంది, హాయిగా ఉంటుంది పొట్టకి. ఒక దొండకాయని 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది దొండకాయలు పండితే పడేస్తారు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, కమ్మగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలన్నీ కూడా దాంట్లో వేసేసి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకవసరం లేదు. కూర 10 అంటే 10 నిమిషాలు అయిపోతుందండి. దొండకాయ ఫ్రై చేయాలంటే నాకైతే మినిమం ఒక అరగంట పడుతుందండి ఫ్రై చేయడానికి. కానీ ఇలా చేసి చూడండి, 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది, అందరికీ సరిపోతుంది, కమ్మగా ఉంటుంది. ముందు 2 పొంగులు వచ్చాయి కదా, ఇంకా స్టవ్ ఆపేసుకొని నీళ్ళన్నీ వడకొట్టుకొని దొండకాయ ముక్కలు పక్కన చల్లారబెట్టేసుకుందాం. కడాయి బాగా వేడెక్కాక ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్, కొంచెం ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి చీలికల్లాగా వేసుకోవాలి. దొండకాయ ఫ్రై అంటే మనం పప్పులు, తాలింపులు అన్నీ వేస్తాము. దీంట్లో అలాంటివి ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళన్నీ వడకట్టేసుకున్నామండి. వాటిని వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసుకుందాం. దొండకాయ ఫ్రై చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందని నేను ఈ కర్రీ తిన్నాకే నాకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. నూనెలో చక్కగా ఉల్లిపాయ, దొండకాయ అంతా కూడా వేగిపోయినాయి. దొండకాయ మసాలా కర్రీ, దొండకాయ టమాటా కూర ఇలా చాలా వండుతారు. కానీ మా పిల్లలు ఎందుకో దొండకాయ ఫ్రై తినడానికి, ఈ కర్రీ తినడానికి ఇష్టపడతారండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దామా. మొత్తం అంతా కూడా కంప్లీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. నేను ఒక ముక్క మీకు నొక్కి చూపిస్తాను చూడండి, చక్కగా ఉడికిపోయింది, నూనెలో కూడా చక్కగా మగ్గిపోతుంది. నేను ఒక ముక్క నొక్కి చూపిస్తున్నాను చూసారా, చక్కగా వేగిపోయినాయి, మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో హైరాణ పడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి దొండకాయ ముక్కలకి చక్కగా కారాలు, ఉప్పులు పట్టేటట్టు కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే మనకి దొండకాయ కూర రెడీ అయిపోతుంది. అన్నట్టు మర్చిపోయారండి, దొండకాయ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చే ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టేసుకుందాం. కారాలు చక్కగా ముక్కకు పడతాయి. మూత తీసి చూద్దామా. ముక్కకి చక్కగా కారం పట్టేసింది. ఒకసారి చూపిస్తున్నాను చూసారా, నూనె కూడా పైకి తేలిపోయింది, ముక్క కూడా మగ్గిపోయింది. చూడండి, ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలిపోయింది కదా. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఈ దొండకాయ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చే ఒక చిన్న కప్పు శనగపిండి అండి జల్లించుకోండి. ఇది కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. నిజంగా చాలా బాగుంటుందండి. నేను ఒకసారి ట్రై చేసినప్పుడు పల్లీ పొడి వేశాను, అంత టేస్ట్ అనిపించలేదు. ఎందుకో శనగపిండి వేసి చేస్తే చూద్దాం ఎలా వస్తుందో అని ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారు. శనగపిండి వేసాం కదా, ఇప్పుడు మొత్తం ముక్కకి శనగపిండి అంతా పట్టేటట్టు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే శనగపిండి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. చూపిస్తున్నాను చూడండి, అసలు కర్రీ చూడడానికే కాదు, టేస్ట్ కూడా అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. ఇది తిని ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆ కడుపుకి భలే హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గబెట్టేసుకుంటే ఈ వేడికి కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోతుంది.
కమ్మటి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిద్దండి. చూడండి 10 నిమిషాల్లో ఎంత క్విక్గా అయిపోయిందో, అలాగే కమ్మగా ఉంటుంది. నిజంగా అండి చాలా బాగుంటుంది. కొంచెం కూర వేసుకొని పల్లెవుడు అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. రైస్లో కూడా కర్రీ బాగా కలుస్తుందండి. కమ్మటి దొండకాయ ఫ్రై అయితే కనుక రెడీ అయిపోయిందండి. మూత తీస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు వేసాం కదా, అంతే అండి. దొండకాయ ఫ్రై అయితే కనుక రెడీ అయిపోయింది. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.